రైట్ చూసాం కదా పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నినాదాలు చేపడుతూ ఉన్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఎప్పుడైతే 1:30 గంటల ప్రాంతంలో బిల్ రాజ్యసభలో ప్లేస్ అయిందో అప్పటి నుంచి కూడా నారా లోకేష్ సభలోనే ఉండి మొత్తం సభ్యుల చర్చ కూడా విన్నారు. ఆ బిల్ పాస్ అయిన వెంటనే నారా లోకేష్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. చూడొచ్చు, అమరావతికి పట్టిన గ్రహణం విడింది, ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి చారిత్రాత్మక విజయాన్ని జరుపుదాం, మన రాజధాని మన అమరావతి అని అంటూ ఒక ట్వీట్ చేశారు. పండగ రోజు ఇవాళ నిజంగా ఏప్రిల్ 1, 2 తేదీలు ఆంధ్ర ప్రజల క్యాలెండర్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. 2026 ఏప్రిల్ 1, 2 తేదీలు. ఎందుకంటే 12 ఏళ్ల పాటు వాళ్ళు పడ్డ శ్రమ, 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ శాశ్వత రాజధాని అమరావతిని వాళ్ళు పొందారు. ఇన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఆంధ్రప్రదేశ్ అంటూ ఎద్దేవా చేసిన వారందరికీ కూడా ఇవాళ చట్టబద్ధతతో సంపూర్ణంగా ప్రతి ఒక్కరి మద్దతుతో అమరావతి రాజధాని ఏర్పడింది. అమరావతి ప్రజల సంతోషాన్ని ఇప్పుడు అంబరాన్ని తాగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా. చూడొచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం అంతా కూడా నారా లోకేష్ సభలోనే ఉన్నారు. ఆ సభ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా సంపూర్ణంగా బిల్లు మద్దతు తెలిపినప్పటి వరకు కూడా సభలో ఉండి ప్రతి ఒక్క నాయకుడు ఏం మాట్లాడు అన్నది సుదీర్ఘంగా విన్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఒక వైసీపీ నేతలు తప్ప మిగిలిన పక్షాలు అన్నీ కూడా రీఆర్గనైజేషన్ ఏపీ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రతి ఒక్కరికి కూడా తమ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సభ అయిపోయిన తర్వాత ధన్యవాదాలు చెప్పారు. అందరికీ కూడా వెళ్ళి థ్యాంక్స్ చెప్పారు. తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా. మరోవైపు ఆంధ్ర ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, స్వీట్లు తినిపించుకుంటూ ఉన్నారు, టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, రైతులు దాదాపు 1631 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రైతన్నలందరూ కూడా గత ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసింది. తాము గడిపిన కాళ రాత్రులకు నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళా నేతలు కూడా ఏ రోజు కూడా ఇంతటి ఆనందాన్ని పొందలేదు. గత 10-12 ఏళ్లలో ఏదైతే రాష్ట్రం అబాసు పాలైందో లేకపోతే అధోగతి పాలైందో వాటన్నిటినీ కూడా చెంపపెట్టులాగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం అన్నది చాలా మంచి పరిణామం అంటూ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడుకి అలాగే నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ